హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మరి ఎక్కడెక్కడి నుంచో మీరు వీక్షిస్తున్నారు కదా, ఏదేదో సమయాల్లో వింటున్నారు కదా. పునరుద్ధానపు దినమున ప్రభు సన్నిధికి మనం వెళ్ళినట్లుగా, ఆయన ఆరాధించుకున్నట్లుగా మన హృదయాలు సిద్ధపరుచుకుంటూ కూర్చున్న సందేశం, ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. మరొక ఆదివారము మా ప్రభు సజీవుడని పునరుద్ధారణని జ్ఞాపకం చేసుకొని నీ నామాన్ని ఎరిగిన మేమందరము నీ ఆలయంలో కూడి నిన్ను ఆరాధించుకున్నట్టుకు ఇచ్చిన అవకాశాలు బట్టి వందనము. ఎందరో ఇటు అవకాశాలు లేక అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఒంటరిగా వదిలిపెట్టబడిన వారిని ఈరోజు నీ వాక్యము ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా వారిని ఆదరించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎంత ధన్యులమండి. మీకు మందిరం ఉందా? మీరెంతో ధన్యులు. దేవుని మందిరాలకు వెళ్ళండి. మందిరాలు లేనివారు, ఉన్న మందిరాలలో స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి అవకాశాలు లేనివారు, మరి ఆయా స్థలాల్లో చెదిరిపోయిన మన తెలుగువారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, అదిగో సరిహద్దులలో సైన్యంలో ఉన్నవారు, పోరాటాల మధ్యలో ఎంతో భయభీతులతో ఉన్న ఈ ప్రత్యేకమైన ఆ సమయాలలో, యుద్ధ దినాలలో మనం చూస్తున్నాం. ఎన్నో దేశాల్లో ఎన్నో తుఫానులు, అలాగే సునామీస్, భూకంపాలు, అగ్ని మంటలు, అది ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయో చూడండి. వీటన్నిటికీ మూలం ఇటువంటి భయంకరమైన పరిస్థితులకి మనకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఇది ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయని. ఖచ్చితంగా ఆ శ్రమదినాలు అన్నట్టుగా, అంటే ఈ శ్రమదినాలు వేరు, మనకి ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత ఉండే శ్రమదినాలు వేరు. అవి అవిశ్వాసులకి అందరికీ. ఇప్పుడు శ్రమదినాలు ముఖ్యంగా మనకు. అందుకే మనం మరింతగా ప్రభువును హత్తుకోవాలి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణ కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించేవారిగా ఉండాలి. ఖచ్చితంగా మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. ఈరోజు ఒక చక్కటి మాటను ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు నెమ్మది దొరికినట్లు, మీకు జయము కలిగినట్లు, మీకు సమాధానము దొరికినట్లు, మీకు కాపుదల దొరికినట్లు, మీకు అభయము కలిగినట్లు, మీకు ఆదరణ కలిగినట్లు నేను ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరు చెప్పారండి యేసు ప్రభువును నమ్ముకుంటే శ్రమలు ఉండవని? ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకున్న వారికి లోకంలో, మరి ముఖ్యంగా విశ్వాసులు అనబడిన వారికి మరి విశేషమైన శ్రమలు ఉంటాయి. లోకంలో శ్రమలు ఉంటాయి. లోకమిది. ఈ లోకము శ్రమల లోకం. ఈ మట్టి లోకంలో మనం ఉన్నంత వరకు శ్రమలు ఉండక తప్పవు. మరి ముఖ్యంగా మనం మట్టి శరీరంలో ఉన్నాం కదా. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు నాకు రోగం రాదు, నాకు అనారోగ్యం రాదు, నాకు నొప్పి ఉండదు అని ఎవ్వడూ చెప్పలేడు. ఆకలి ఏదు, నాకు ఆయాసం రాదు అని ఎవరు అనలేరు. ఎందుకంటే ఈ శరీరము మట్టి శరీరము. ఈ మట్టి శరీరానికి రోగాలు వస్తాయి, ఆకలేస్తుంది, కష్టాలు వస్తాయి. ఈ హృదయము, చెడిపోయిన హృదయం, మనలో ఉన్న పాతాదాము స్వభావం మనల్ని పాపం కొరకు ఈడుస్తూ ఉంటుంది. దాంట్లో పోరాడి చేయించవలసిన బాధ్యత భారం మన మీద ఉంది. లోకంలో మీకు శ్రమలు వస్తాయి. నానా విధములైన శ్రమలు మీకు సంభవించినప్పుడు మీకేదో వింతగా సంభవించిందని అనుకోవద్దు. ఏంటంటే శ్రమలు అనే దాన్ని నేను వివరించనక్కర్లేదు అనుకుంటా. శ్రమలు లేని మానవుడే లోకంలో లేడు. ఎవడైనా ఒకడు ఉన్నాడంటే వాడు మరణించిన వాడై ఉంటాడు తప్ప సజీవుడిగా ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక శ్రమ వెంటాడుతూనే ఉంటుంది.
అది మానసికమైన ఆవేదన అవ్వచ్చు, శారీరకమైన రోగాలు అవ్వచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు అవ్వచ్చు, సాంఘికమైన సమస్యలు అవ్వచ్చు, భయాందోళనతో కూడినటువంటి భవిష్యత్తు అవ్వచ్చు. అది ఏదైనప్పటికీ మనుషుడికి ఒక నిరీక్షణ లేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నాడు. అయితే మీరు యేసు ప్రభువుని ఎరిగిన వారైతే ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన బలం, ఆయనే మన కాపుదల. ఆయన రెక్కల చాటున మనం దాగుంటాం. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదు. ఆయనకు మించి ఎవరు మనల్ని కాపుదల కాయలేరు. ఆయన కాక మరెవరు మన అవసరతలు తీర్చలేరు. ఆయన కాక మరెవరు కూడా మనల్ని నరకము నుండి తప్పించలేరు. ఆయన గాక మరెవ్వరూ మన ఆకలిని తీర్చలేరు, మన కన్నీటిని తొడవలేరు, మనకు శాశ్వతమైన పరలోక రాజ్యమును ఇవ్వలేరు. అందుకని యేసు ప్రభువుని హత్తుకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన మాటలను పాటించండి, ఆయన వాక్యానుసారంగా జీవించండి, ఆయనకు ప్రార్థించండి, ఆయన సన్నిధిలో కనిపెట్టండి, ఆయన చిత్తాన్ని ఎరగండి అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదివేవారు దేవునితో సాంగత్యం చేసేవాడిగా ఉంటాడు, దేవుని మనస్సును ఎరిగేవాడిగా ఉంటాడు, దేవుని సత్యాన్ని గ్రహించేవారిగా ఉంటారు, దేవుని యొక్క ఆదరణను పొందుకోగలుగుతారు. ప్రభు అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి. ఏ కొట్లో అమ్ముతారు చెప్పండి, తెచ్చుకుంటాం అంటారేమో. ధైర్యం తెచ్చుకోండి. పోనీ ఎక్కడి నుంచి అన్నా ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఎక్కడ దొరుకుతుందండి ధైర్యము? క్రీస్తును కలిగిన వారు ధైర్యంగా ఉండగలుగుతారు. పాపాన్ని విడిచిన వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు. పాపం మనల్ని పిరికోరుగా చేస్తుందండి. అపవాది మనల్ని భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ప్రభు రెక్కల చాటును దాగిన వాడికి భయమేముంది? ఆయన్ని ఆశ్రయించిన వారికి దిగులేముంది? ఆయన యందు నమ్మిక వచ్చిన వారికి లోటేముంది? నిజమండి, నిజంగా మీరు ప్రభువుని విశ్వసిస్తే, ఆయనను నమ్మితే, ఆయన్ని హత్తుకుంటే ధైర్యం వస్తుంది, భయం ఉండదు. సరిగదా? ధైర్యవంతులుగా మనం ఉండగలుగుతాం. నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు తరమకుండా పారిపోతాడు. ప్రతి దానికి మనం బెబ్బేలు పడిపోయేవారిగా ఉంటున్నామంటే నీలో నీతి లేదు, క్రీస్తు రక్తంలో నీవు కడగబడలేదు, క్రీస్తును నీ ప్రభువుగా నీ రక్షకుడిగా స్వీకరించలేదేమో పరీక్షించుకో. ప్రభువును కలిగిన వారు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే లోకమంతా కూడా ఆయన అధురులో ఉంది. లోకంలో ఆయనకు మించిన అధికారం ఎవరికి లేదు. ఆయన లోకాన్ని జయించాడు. ఒక పట్టణాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు, ఆయన లోకమును జయించి ఉన్నాడు. లోకాన్ని జయించాడు అన్నప్పుడు ఈ లోకాధికారుల్లాగా రాజ్యాలు కాదేమో కానీ, ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదన్నాడు కదా. కాబట్టి ఆయన జయించింది ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని ఆయన జయించి ఉన్నాడు. మనకు వచ్చే ప్రతి శోధన ఈ మూడిట్లో నుంచే వస్తాయండి. లోకాశ, నేత్రాశ, కళ్ళు చూసి దాని దగ్గర నుంచి అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనే ఒక తప్పైన ఆశలు మన హృదయాల్లో జరబడుతున్నాయి. శరీరాశ, శరీరానికి కావలసిన ఏం తిందుమా, ఏం ధరించుకోద్దుమా, ఎలా సుఖంగా ఉందామా, ఎలా సంతోషంగా ఉందామా, ఎలాగా అని అదే ఆలోచనతో మనుషుడు ఇవాళ శరీర కార్యాలకు బానిసలైపోతున్నారు. జీవపు డంబం, సగానికి సగం మంది ఈ రోజున వాళ్ళు వేసుకునే వస్త్రాలు కానీ, వాళ్ళు తిరిగే వాహనాలు కానీ, వారి జీవిత శైలి కానీ వారి క్షేమం కోసం కాదు, కానీ ఇతరుల ముందు వారు గొప్పగా కనపడాలా అనటానికి. మీరు వేసుకున్న వస్త్రధారణ మీకు కంఫర్టబుల్గా ఉండటము,
ఉండటం బాగుంటుందా, లేకపోతే అవి డంబంగా ఉండి అవి బంగారం పొదిగిన వస్త్రాలు మొయ్యలేని బరువు మోసుకుంటూ అందరి ముందు నేను ఎంత గొప్ప ఉన్నో అని చెప్పుకోవడానికి వస్త్రాలు వేసుకుంటే బాగుంటుందా? చూడండి, మనకు అవసరం లేకపోయినా ఈ రోజున అనేకమైన వ్యర్థమైన వాటి కొరకు కకృతి పడుతున్నాం. ఎవరితోనో పోటీ పడి ఆస్తులు సంపాదించుకుంటున్నాం. ఎవరికంటానో నేను బాగుండాలని మనం విలువైనటువంటి వస్త్రధారణ చేయడానికి లేక అలంకరణ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో వద్దంతా ఎరచూపి నిన్ను పడగొట్టేది లోకాశ, శరీరాశ, నేత్రాశ. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. కళ్ళల్లో చూసిన దాన్ని జయించలేకపోవటం, శరీరం ఆశించిన దాన్ని లేక శరీరానికి కావలసిన వాటిని వద్దనలేకపోవటం, నువ్వు హెచ్చించుకొని గర్వంతో నీకు నీవే నాశనాన్ని కలుగు చేయటం అనేది ఈ లోకానుసారమైన విషయాలండి. మీరు వాటి నుంచి విడిపించబడ్డారా? వాటిలో నుండి మన ప్రభు విడుదల పొందాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఆకలేస్తుంది కదా అంటే ఆయన ఆ శరీరాశను జయించాడు. నేను రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకునని అపవాదిని ఎదిరించాడు. అలాగే ఆయన కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ సాతాను కొండ మీద నుండి ఆయనకి అన్ని చూపించి సకల రాజ్యాలు నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు అన్నాడు. ఏంటండి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, దగదగలాడుతున్న ఈ రాజ్యాలని నువ్వు రక్తం కార్చక్కర్లేదు, సులువెక్కర్లేదు అన్నట్టు. కానీ ప్రభు అన్నాడు, సాతాను అలా వెనక్కిపో. మూడోసారిగా నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అని సవాలు చేశాడు. అహంకారంతో ఉండుంటే దూకు చూపిస్తాను అనొచ్చు, దూకగలడు ప్రభు, ఏ అపాయం లేకుండా లేవగలడు, గాలిలో ఎగరగలడు అవసరమైతే. కానీ నీ దేవుడైన యెహోవాను సేవించవద్దని, శోధించవద్దని చెప్పి ఆయన అపవాదిని ఎదిరించాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను మనం ఎదిరించలేక అందులో చిక్కుకుంటున్నాం. వాటి ద్వారా శ్రమను తెచ్చుకుంటున్నాం, వాటి ద్వారా నిందలు తెచ్చుకుంటున్నాం, వాటి ద్వారా అవమానాన్ని తెచ్చుకుంటున్నాం, వాటికి బానిసలమై దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకే మీరు దేవునికి దగ్గరగా ఉంటే వీటన్నిటినీ జయించిన ప్రభు నీకు కూడా జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నీవు కూడా నీ శరీరానికి, లోకానికి, ఈ లోక సంబంధమైన గొప్పలకు పోకూడనట్లుగా ప్రభు దృష్టిలో విలువైన వానిగా జీవించుటకు ప్రభు సాయం చేస్తాడు. అందుకొరకే మనం ఆలయాలకు వెళ్ళి తోటి విశ్వాసులతో కలిసి ఒకరికొరకొకరు ప్రార్థించుకుంటూ, ఒకరి బలహీనతలు ఒకరి దగ్గర చెప్పుకుంటూ, ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీటితో ఎప్పటికప్పుడు శుద్ధ హృదయాన్ని కాపాడుకోవాలి. అందుకే దేవుని మందిరానికి వెళదాం, సమాజంగా కూడుకుందాం, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో నాయనా, ఈ ఆదివారం నీ ఆవరణలోనికి వెళ్ళి నిన్ను ఆరాధించుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయ. అంచెదినములలో మేమున్నాము. శ్రమలను చూచి కృంగిపోక, సమస్యలను చూచి పారిపోక, మా ప్రభువు నాకు ఉన్నాడు, సమాధానకర్త అని గుర్తించి నీ రెక్కల చాటున దాగుటకు, నీ పాద సన్నిధిలో గడుపుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మీకు విడుదలిస్తాడు. మీరు ప్రార్థించాలి సుమా. మీ పేరు ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. అలాగే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దూడలో మళ్ళీ కలుసుకుందాం. ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి ఆ లైవ్ సర్వీసెస్ కూడా వీక్షించి ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనగాక.
స్తుతులు